లోకంలో ఎన్నో త్యాగాలను చూశాను, కానీ మీరు చేసిన త్యాగం లాంటిది నేనింతవరకు చూడనేలేదు. పోతరాజు పోతరాజు అంటూ గుడ్లురిమి ప్రతివారిని బెదిరించేటప్పుడల్లా మీ గాంభీర్యాన్ని చూసి మైమరిచిపోయేదాన్ని. మీ వెనుక ఇంత శోక కథ ఉంటుందని నేను ఊహించలేకపోయాను. మిమ్మల్ని నమ్మి వచ్చిన పార్వతి అమ్మ కోసం మీ జమీందారీ కుటుంబాన్నే వదిలిపెట్టి రావడమే కాకుండా మీ స్వయరూపాన్నే కోల్పోయి బతుకుతున్నారంటే ఇది ఎవరి వల్ల కుదురుతుంది? మీరు పిలవగానే పోతరాజు రావడానికి ఆ రోజు నాకు కారణం అర్థం కాలేదు, కానీ ఈ రోజు నాకు అర్థమైందండి. దేవతల ప్రేమని మిగతా వాళ్ళు సేవించి పొందుతారు, కానీ మీరు త్యాగం చేసి పొందారు. సర్వపూర్ణ యోగిని నన్న గర్వంతో నాకన్నా ఉన్నత స్థానంలో ఎవరూ ఉండరని నేను అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు మీరు జీవించిన జీవితం గురించి విన్న తర్వాత నేనసలు దేనికి తగనని అనిపిస్తోంది. నాకున్న గర్వం అంతా పటాపంచలైంది. మీ చేతితో విభూతి తీసుకోవాలని కోరిక కలుగుతోంది. నాకు విభూతి ప్రసాదించండి. ఏంటి చూస్తున్నారు? నాకు విభూతి ఇవ్వండి. పోతురాజుకు నేనెలాగో అదే విధంగా చెంగాళమ్మకు నువ్వున్నావు. నీ చెయ్యి ఇచ్చే చెయ్యే గాని పుచ్చుకునే చెయ్యి కాదమ్మా. నువ్వు చిన్న చిన్న విభేదాల్ని లెక్క చేయకుండా నాగమ్మనే చెంగాళమ్మ కోసం నందిని పక్షాన చేరినాడే పోతురాజుకి బంధువయ్యావు. నువ్వు పోతురాజు ప్రేమను అడిగి తీసుకోవాలనేం లేదు, అదెప్పుడూ నీకుంటుంది. నువ్వే తీసుకో. జానకి, ఏంటన్నా ఆ తాయెత్తునే చూస్తున్నారు? రహమతుల్లా భాషా మియా మంత్రించి కట్టిన ఈ తాయెత్తు ఉన్నంత వరకు ఆ జానకి ఆత్మ మనల్ని ఏమీ చెయ్యలేదురా. మీరు చెప్పేది వింటుంటే ధైర్యంగానే ఉంది నాన్న, కానీ ఆత్మను తలుచుకుంటేనే కాస్త భయంగా ఉంది. రే, రహమతుల్లా మియా మామూలు వ్యక్తి కాదు, ఆత్మల్ని అదుపు చేయటంలో ఘటికుడు. నీకు అనుమానం ఉంటే పరీక్షించు చూడు. అయితే టెస్ట్ చేసి చూద్దామంటారా? ధైర్యంగా టెస్ట్ చేసి చూడు. అలాగే నాన్న. జానకి ఆత్మ, ఎక్కడున్నావే? ఎక్కడున్నా నా ముందుకి రావే. ఆ రోజు రూమ్ లో మమ్మల్ని కొట్టావు కదా, ఈ రోజు నిన్ను ఎదిరించడానికి మియా గారి దగ్గర తాయెత్తులు కట్టించుకొచ్చాం. నీకు దమ్ముంటే నా ముందుకు రావే, చూద్దాం.